నెల్లూరు జిల్లాకి మట్టి విగ్రహాలు మీరే పరిచయం చేశారని చెప్తూ ఉన్నారు. మొదట నెల్లూరు జిల్లాలో మట్టి విగ్రహాలు వాడండి అని చెప్పి కలెక్టర్ దగ్గరకు పోయి కలెక్టర్ గారు దీన్ని సెలక్షన్ చేశాడు. కుమ్మరగుంట అని పేరు దానికి. మైనింగ్ వాళ్ళు వచ్చి మట్టి ఎత్తుకోపోవడానికి లేదన్నారు. మా తాత ముత్తాతలు ఆ గుంటను చూసి ఆ మట్టి అంత క్వాలిటీ అయిన మట్టి. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఎన్నిసార్లు పెట్టాం, వాళ్ళు సర్వే చేయడం, మళ్ళీ ఊరు ఒకరు అడ్డాలు కొట్టడం, గమ్మైపోవడం. ఒక ఆయుధాలు పెట్టి ఏదో పెట్టి అవన్నీ చేసేదే ఉండదు కదా, చేత్తోనే తయారు చేస్తాం. మేము ఇంత కష్టపడి తయారు చేస్తుంటే మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు కానీ మాకు ప్రోత్సాహం చేయండి. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. సో మొత్తానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 10,000 విగ్రహాలు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నాయుడుపాడెం నుంచి ఈ 20 కుటుంబాల వాళ్ళే తయారు చేసి మరి మొత్తం కూడా అమ్మకాలు జరుపుతారు. మనతో పాటు ఈ విగ్రహాలకు సంబంధించి ఎప్పుడైతే పిఓపి విగ్రహాలు వచ్చాయో ఈ విగ్రహాలకి కొంత డిమాండ్ తగ్గినటువంటి సమయంలో ఈ రాధాకృష్ణ గారు ఈయన మొత్తానికి కుమ్మరి వృత్తికి సంబంధించి ప్రచారం కల్పించారనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఉండేటువంటి జిల్లా కలెక్టర్ని కలవడం జరిగింది. సో చెప్పండి, ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఒకసారి తెలియజేయండి. మేము ఫస్ట్ విగ్రహాలు తక్కువగా తయారు చేసేవాళ్ళమి. అప్పుడు ముత్తుకూరులో ఒక ఆయన శ్రీనివాసరెడ్డి సారు టీచర్గా ఉన్నాడు. ఆయన పొల్యూషన్ నంబరు. ఆయన ఏమంటే నన్ను కలిసి మీరు మట్టి విగ్రహాలు తయారు చేస్తారా అంటే చేస్తాం సార్ అన్నాను. మేము అంతకుముందు పెద్ద విగ్రహాలు కూడా తయారు చేస్తున్నాము, ఇప్పుడు పిఓపి వచ్చినాక మేము మానేసాము, కానీ మీరు కానీ ప్రోత్సాహింపు చెప్తే చేస్తామన్నమాట. నన్ను తీసుకొని కలెక్టర్ కాడికి బొమ్మలు ఎత్తుకొని పోయాము. కలెక్టర్ గారు అసలు ఏమీ మమ్మల్ని గురించి ఏం పట్టించుకోలేదు. తర్వాత ఆయన ఈ విలేకరుల వాళ్ళతో మాట్లాడి పేపర్కి ఇచ్చినప్పుడు మళ్ళీ ఆయన పిలవనంపించి కలెక్టర్ గారి పిలవనంపించి ఏ బొమ్మలు చేస్తారనమాట. అప్పుడు బొమ్మలన్నీ చూపించాం మేము, చిన్న బొమ్మలన్నీ. అప్పుడు కలెక్టర్ బొమ్మ అంటారు ఒకటి. 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళు అయిన తర్వాత ఒక బొమ్మను సెలక్షన్ చేశాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ నా దగ్గరే ఉంది, చూపిస్తా. కలెక్టర్ గారు దీన్ని సెలక్షన్ చేశాడు. ఈ బొమ్మని పంపిణీ చేసేదానికి ఇదైతే కరెక్ట్గా ఉంది, 7 అంగుళాలు. ఈ బొమ్మని సెలక్షన్ చేశాడు. తర్వాత మేము అక్కడికే మట్టి తీసుకుపోయి కస్తూర్బా కళాశాలలో ఆ శ్రీనివాసరెడ్డి సార్ పొల్యూషన్ నంబర్ ఆయన ఆధ్వర్యంలో అక్కడికే మట్టి తీసుకుపోయి ఒక ట్రాక్టర్ మట్టి తీసుకుపోయి అక్కడే కొట్టి తయారు చేసి అందించాం. తర్వాత నేను చెప్పాను, సార్ ఇక్కడ కొట్టాలంటే ఈ ఎండకంత పగిలిపోద్ది, ఇది ఈ మట్టి భలే ఒరిజినల్ మట్టి అన్నమాట. ఇది అన్ని పాత్రలు తయారు చేసే మట్టితోనే తయారు చేస్తాం. చాలా దగ్గర ఎర్ర మట్టి అవి చేస్తారు, మేము అటు చేయం. ఇది బంక మట్టి, ఇది కాస్ట్లీ అయిన మట్టి, చాలా దూరం నుంచి తెచ్చి మేము దీన్ని కొనుగోలే మాకు చాలా అయిపోద్ది. ఈ మట్టితోనే విగ్రహాలు తయారు చేస్తాం మేము. ఈ విగ్రహాలు తయారు చేస్తున్న పట్టు సార్ ఇక్కడ వద్దు, నేను ఇంటి దగ్గర తయారు చేసి లోపలే పెట్టి ఆరవాలి, నీడని పెట్టి ఆర్చి మీకు సప్లై చేస్తాను. తర్వాత సార్ వాళ్ళు ఫస్ట్ ఆ పొల్యూషన్ సార్ తీసుకుపోయి పొల్యూషన్ ఆఫీస్కి ఒప్పచెప్పాడు. నన్ను చెప్పిన తర్వాత వాళ్ళకి పొల్యూషన్ ఈ గారు నెల్లూరులో 2000 బొమ్మలు నాకు ఇస్తుంటే ఆయన తరపున అంతకుముందు ఒక ఆయన వచ్చిన్నాడు పాపం. ఆయన తరపున నాకు తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు ఇవన్నీ వస్తే 10,000 బొమ్మలు నేనే సప్లై చేసి ఇక్కడ పిల్లల చేత తయారు చేయించి ఇస్తాను. నేను మాత్రం పెద్ద విగ్రహాలు తయారు చేస్తాను. బలినేని వాళ్ళు కానీ వాళ్ళందరూ ఇప్పుడు జెన్కో ఫ్యాక్టరీ వాళ్ళకి, ఇది జెన్కో ఫ్యాక్టరీ వాళ్ళు, అల్లూరు వాళ్ళు, కొంతమంది విషయం తెలిసిన వాళ్ళు పెద్దోళ్ళు నా కాడకు వచ్చి 7 అడుగులు 8 అడుగుల బొమ్మలైనా తయారు చేయగలరు అంతైనా వాళ్ళు. అయితే ముందు నేనేం చెప్తానంటే వాళ్ళకి, మేము తయారు చేయాలంటే ఇది లేట్ కదా, అలా పాస్టా ప్యారిస్ చేసి అచ్చు కొట్టి దినానికి 10 అయిన చేస్తారు. ఇది ఒక బొమ్మను చేయాలంటే వారం రోజులు పడుద్ది. ఇప్పుడు వారం రోజులు తయారు చేస్తుండే ఈ బొమ్మని, వారం రోజులు పడుద్ది. ముందుగా ఈయండి సార్ ఆర్డర్ అంట. పాపం ఈయన నెల్లూరు సిఐ గారు ఈ బొమ్మనిచ్చాడు, తీసేసారు సిఐ గారికి. ఇది నెల్లూరు వాళ్ళు పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు, విషయం తెలిసిన వాళ్ళు ఆ చేత మట్టి బొమ్మలు ఎన్ని తయారు చేయించుకోండి. పెద్ద సుమారుగా ఇప్పుడు ఎన్ని అడుగులు? ఇది 7 అడుగులు. మేము మాకు ఖర్చు చెక్కలే, మాకు చాలా ఖర్చు అవుద్ది. కానీ వాళ్ళు 25,000 అడిగితే 23,000 ఇస్తున్నారు. పొరపాటుగా మీ దగ్గర మాట్లాడకూడదు కదా. అల్లూరు వాళ్ళు దీన్ని 8 చేతులు ఉండాలి. సార్నేమో అడగలేదు. సార్ ఫస్ట్ 10,000
10,116 ఇచ్చేసాడు. ఆ సార్ పాపం బాగానే నిరుడెత్తుకోపోయాడు, బాగానే ఇస్తాడు. ఆ సార్ని గురించి ఇంత అని మేము అడగము, ఆయనే ఇస్తాడు. అంటే విషయం తెలిసిన వాళ్ళు సాధారణంగా 3 అడుగుల నుంచి కూడా ఉంటాయి కాబట్టి ధరలు తీసుకుంటే 3 అడుగుల విగ్రహం ఎంత పడుతుంది? విగ్రహం కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటికన్నా కొంచెం కాస్ట్లీ పడుద్ది. ఎందుకంటే 3 అడుగులు అనుకోండి, 3 అడుగులు అంటే ఒక 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ వేలు అవుద్ది. 5,000 6,000 ఇప్పుడు 5 అడుగులు ఉండి 10,000 అట్ట విగ్రహాలు అనుకూలంగానే మేము తక్కువగా అందరూ రావాలని చేస్తూ ఉంటాం. కానీ తక్కువే. అప్పుడు మేము చేసేదానికి వసతులు లేవు. ఇప్పుడు చూడు ఎన్ని చేయగలం, చేసేదానికి వసతి మమ్మల్ని గవర్నమెంట్ కానీ ఊరు పట్టించుకోలేదు. కానీ అంతకుముందు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం వచ్చినాక నేను చాలా సంతోషపడ్డా. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మనకి ఈ చేతి కళ వాళ్ళని ఆమె అప్పుడు సుజాతరావు కలెక్టర్ ఉన్నప్పుడు ఆమె చేతి కళ వాళ్ళని ఆదర్శించి నన్ను హైదరాబాద్ కూడా పంపించింది. మా తల్లి ఆమె ఇప్పటికే అనుకుంటుంటాం కదా. అదేవిధంగా ఈయనకి మాకు ఎట్టు చెప్పాలనో ఆయనకి మా మాటలు అందేటట్టు గారు వచ్చేసారు, జనసేన డిప్యూటీ సీఎం ఉన్నారు ఇప్పుడు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన మా చేతి కళలను ఆదర్శిస్తారు. ఈ మట్టి చేతి పని వాళ్ళకి ఏదన్నా సహాయంగా ఉంటారు అని అనుకుంటే ఈ సంవత్సరం నిరుడు 10,000 బొమ్మలు ఇచ్చిన వాళ్ళు ఇప్పటికేమంటే తిరుపతి వాళ్ళు ఇచ్చిండారు. ఒంగోలు వాళ్ళు అక్కడే ఇబ్బంది జరిగిందని వాళ్ళు లేదు. నెల్లూరు వాళ్ళు 2,000 బొమ్మలు ఇచ్చిండారు. నెల్లూరు వాళ్ళు ప్రోత్సాహింపు చేసి పెద్ద ఇది చేయాలంటే చాలామందికి చెప్పి ఇప్పించవచ్చు. కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఇచ్చేదే 2,000 బొమ్మలు ఇచ్చి కష్టం ఇదిగా ఉంటుంది. ఇప్పుడు మొత్తానికి నేను ఇంతమంది పిల్లల చేత తయారు చేసి 20 సంవత్సరాల నుంచి నెల్లూరులో మట్టి బొమ్మలు వాడండి అని చెప్పి కలెక్టర్ కాడికి పోయి ఆయన దగ్గర తెచ్చి ఎంత శ్రమపడి ఇస్తే ఇప్పుడు ఊరూరు వచ్చి వాళ్ళు తక్కువ ఇస్తున్నారు వీళ్ళు తక్కువ ఇస్తున్నారంటే మనకి చేసిన కూలన్నా గిట్టాలి కదా. ఇప్పుడు మేము సంవత్సరం పొడుకోతే కాసుకో ఉండేది. కళ క్వాలిటీ, నాణ్యత, మట్టి క్వాలిటీ అన్నీ ఉంటాయి కదా. చూసే మొత్తం ఫిల్టర్ చేస్తూ ఉన్నారు, చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ క్వాలిటీ ఉండే బొమ్మలు కావాలంటే ఎంత వారం రోజుల నుంచి కష్టపడి చేస్తుండ. చీపుగా ఏదన్నా తక్కువగా వేయాలంటే ఈలేం కదా సార్. మామూలుగా మాకు ఈ మట్టి బొమ్మ నీళ్ళలో వేస్తే ఎన్ని రోజుల్లో కరిగిపోద్ది? ఒక్క రోజులోనే అప్పటికప్పుడే కరిగిపోద్ది. దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. నీళ్ళు మట్టి ఎంతసేపు కరిగిపోద్ది సార్, ఒక అరగంటలో నానిపోద్ది. మట్టిలో కలిసిపోద్ది. గిడ్డి పక్కకు వచ్చేస్తుంది. గిడ్డి ఏం ప్రాబ్లం లే. దీంట్లో మేము హానికరమైన వస్తువుగా ఏమో ఏదో ఆయుధాలు పెట్టి తయారు చేయం. చెయ్యే ఆయుధం మాకు, చేత్తోనే తయారు చేస్తున్నాం. అట్టే ఇంతకు ముందు కూడా వాళ్ళు వచ్చి చేశారు కదా. ఇప్పుడు మీరుండి చూడండి, ఆ డిజైన్లు కానీ అన్నీ చేత్తోనే చేస్తాం. ఒక ఆయుధాలు పెట్టి ఏదో పెట్టి అవన్నీ చేసేదే ఉండదు కదా. చేత్తోనే తయారు చేస్తాం. మేము ఇంత కష్టపడి తయారు చేస్తుంటే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కానీ మాకు ప్రోత్సాహం చేయండి. ఇప్పుడు మట్టి పాత్రలు వాడండి అని అందరు చెప్తుంటారు. మట్టి పాత్రలు మేము తయారు చేయాలంటే మాకు మట్టి కావాలి కదా. కనీసం మాకు అప్పుడు కలెక్టర్ అమ్మ సుజాతరావు గారు ఉన్నప్పుడు 1 ఎకరా గుంట ఇస్తే మా వాళ్ళు దాన్ని పట్టా ఇస్తానంటే ఆమె అందరూ ప్రోత్సహింపబాక దాన్ని తెచ్చుకునేవాళ్ళు లేరు. ఇవాళ దాంట్లో మట్టి తేవాలంటే వాళ్ళు వచ్చి ఊరు అనంట వాళ్ళు వచ్చి ఆపి ఎత్తుకోపోవడానికి లేదన్నారు. ఎవరు? మైనింగ్ వాళ్ళు అంట. మైనింగ్ వాళ్ళు వచ్చి మట్టి ఎత్తుకోపోవడానికి లేదన్నారు. మా పిల్లకాయలు అందరు కానీ వచ్చి ఉంటే ఆ రోజు ఇదిగా మాకు మా తాత ముత్తాతలు ఆ గుంటను చూసి ఆ మట్టి అంత క్వాలిటీ అయిన మట్టి, ఆ మట్టితో తయారు చేసే విగ్రహాలు కూడా అంత క్లాసుగా ఉండే. ఈ సంవత్సరం మీరు జిల్లా కలెక్టర్ గారిని కలవలేకపోయారా? ఎందుకంటే ఒక కలెక్టర్ ఇచ్చినటువంటి భూమే కదా అదంతా కూడా. సో కలెక్టర్ గారిని ఎందుకు కలవలేకపోయారు? మా వాళ్ళు పొత్తులు కలిసి ఆయన కాడికి పోవాలంటే భయం, ఏదో మాట్లాడేవాళ్ళు లేక వాళ్ళ కాడికి పోలేక. ఇప్పుడు కలెక్టర్ గారికి ఒకసారి ఈ విధంగా మాకు ఉంది, అందులో 2 ఎకరాలు గుంట, అది అంత ఆక్రమణలో ఎకరా ఉంది. ఇప్పుడు 2 ఎకరాల విస్తీర్ణం అది పట్టాలి. అప్పుడు మా పెద్దోళ్ళు అక్కడ చేరి దాన్ని అడ్డగించుకొని దాంట్లో మట్టి తెచ్చుకొని బతుకుతుండేరు. మాకప్పుడు ఈ మైనింగ్ వాళ్ళు మట్టి ఆపేది. ఇప్పుడు ఊరికి అవసరమో ఊరికి అయిపోయిందో వాళ్ళు పోయి నెత్తిని తెచ్చుకునేవాళ్ళు, బళ్ళుతో తెచ్చుకునేవాళ్ళు. ఆ ఒక్క గుంట వరకు అది మా రెడ్డి గారుల పొలాల్లో ఉంటే ఆ పిల్లోడు కూడా మంచిది, ఇది మీరు ఎత్తుకోప మాకేం మట్టి అబ్జెక్షన్ చేయరు, ఆపరు చేయరు. అది మా పేరులతో కూడా ఉండింది. పెద్దోళ్ళు ఆ కాగితాలు ఏడబారేసారు, అవన్నీ చేశారు. కుమ్మరగుంట అని పేరు దానికి. ఆ ఎకరా దానికి కుమ్మరగుంట అని పేరు. ఆ గుంటని ఇప్పుడు చాలా ఆక్రమణ చేసుకొని అదంతా రావాలంటే మేము పోయి ఇది తీసుకోవాలంటే వాళ్ళు ఇస్తారా? ఇప్పుడు మామూలుగా జిల్లా కలెక్టర్ గారిని కలిసేటువంటి అవకాశం సోమవారం రోజు ఉంటుంది. ప్రజా విజ్ఞప్తుల దినం జరుగుతుంది. సో ప్రజా విజ్ఞప్తుల దినం రోజు మీరు వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ ఒక కలెక్టర్ సుజాతారావు గారు ఇచ్చారు అని చెప్తూ ఉన్నారు కాబట్టి గత రికార్డ్స్ మీ దగ్గర లేకపోయినా వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళి ఒకసారి కలవండి. కలిసే అసలు ఏ విషయం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఉండేటువంటి కలెక్టర్ గారు కూడా మంచివారే.
సో ఒకసారి కలవండి, కలిస్తే ఏమన్నా మీ పని జరిగేటువంటి అవకాశం ఉంది కదా. సార్ ఇప్పుడు మాకు మీ బొట్టోళ్ళు చెప్పే విధానం లేక ఇల్లూరు కలిసి రాక పోలేదు, కానీ బంగారంగా ఇప్పుడు పోయి కలెక్టర్ గారిని కలిసి ఒక్కోసారి మేము ఈ బొమ్మలు పంపిణీ చేస్తాం కదా, నెల్లూరు పొల్యూషన్ వెళ్తారా, కలెక్టర్ గారు వస్తారు, ఇప్పుడు నిరుడు మేస్త్రిట్ ఆమె వచ్చింది, జిల్లా కోర్టు మేస్త్రిట్ ఆమె వచ్చారు కదా, ఆ బొమ్మలను పంపిణీ చేసేటప్పుడు వస్తారు, వీళ్ళందరూ వస్తారు. కానీ మమ్మల్ని ఈ మట్టి విగ్రహాలు వాడండి, మట్టి పాత్రలు వాడండి అని అందరూ చెప్తున్నా కానీ మాకు చేసేదా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో నాయుడుపాలెం అంటే ఫేమస్. ఇది మట్టి పాత్రలు బొమ్మలే కదా సార్, మట్టి పాత్రలు క్వాలిటీలు చేసేదానికి ఇది ఇంక ఎక్కడ చేయని విధంగా నాయుడుపాలెం చేస్తారు గ్యారెంటీగా నేను చెప్తా. ఏంటంటే ఈ మామూలుగా ఇప్పుడు వండుకునే వంట పాత్రలు, ఈ చేపల అటికలని, అన్నం వండుకునే కుండలని, మజ్జిగ అని రకరకాల పాత్రలు అన్నీ తయారు చేసి పెద్దోళ్ళు ఉంటాము. అప్పుడు కష్టపడి నేర్చుకుని, ఇప్పుడు పిల్లకాయలు కూడా కొంతమంది నేర్చుకునే వాటికి ఇదవుతుంటారు. అప్పుడు పెద్ద చేసిన వాళ్ళు ఉండము. చేసినట్టు నాయుడుపాలెం చేసిన అంత పేరుండి మాకు వసతులే లేవు సార్. ఆ మట్టి తెచ్చుకోవాలన్నా ఈ ఇబ్బందికరంగానే ఉంది. మాకు ఆ గుంటని ఆక్రమణలో ఉంది కదా, మాకు చేసి ఇవ్వమని చెప్పి ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఎన్నిసార్లు పెట్టాం. వాళ్ళు కొలిసే వాళ్ళని సర్వే పంపించారు, వాళ్ళు సర్వే చేయడం, మళ్ళీ ఊరు ఒకరు అడ్డాలు కొట్టడం, గమ్మైపోవడం, ఆగిపోవడం. రైట్. సో మీ వినతిని కలెక్టర్ గారు కూడా పంపిస్తాము. మీరు కూడా అవకాశం ఉంటే సోమవారం రోజు మీ వినతి ఇవ్వండి. సో తమకు సంబంధించినటువంటి సుమారుగా 2 ఎకరాల గుంట ఆ రోజు కలెక్టర్ సుజాతారావు గారు ఉండేటప్పుడు శాంక్షన్ అయినటువంటి గుంట, ఆ గుంట ద్వారానే తీసుకొస్తే ఈ నాణ్యమైనటువంటి మట్టి ఉంటుంది. అటువంటి నాణ్యమైన మట్టి ఉండేటువంటి గుంట నుంచి ఆ మట్టి తీసుకురావడానికి ఎవరో కొంతమంది అబ్జెక్షన్ అయితే చెప్తున్నారు. సో వాళ్ళు మైనింగ్ అంటున్నారంట, మరి ఎవరో తెలియదు. కానీ సో దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి. నాణ్యమైనటువంటి మట్టి వినాయక విగ్రహాలకు ఉపయోగించాలంటే ఆ గుంటను తమకు మళ్ళీ ఆ గుంటలో మట్టి తవ్వుకునేటువంటి అవకాశాన్ని తమకు ఇవ్వాలని చెప్పేసి అయితే నాయుడుపాలెం వాసులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.